మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన ఇప్పుడు తన మిత్రురాలైనటువంటి మెలోనీ ఇటలీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది ట్రంప్కి. యూరోప్లో ట్రంప్కు అత్యంత సన్నిహితంగా ఆయన విధానాలకు మద్దతుదారుగా పేరొందినటువంటి ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఇప్పుడు ఆయన పైన తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. ట్రంప్ ఒక అబద్ధాల కూరని, మిత్రులను కాదని శత్రువులకు వంత పాడతారంటూ ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేకాక నవంబర్లో మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ పడిపోతున్నటువంటి ఈ తన పాపులారిటీని చూసుకోవాలంటూ ట్రంప్కు చురకలంటించారు. G7 దేశాల నేతల్లో మరెవరు చేయని సాహసాన్ని మెలోనీ చేయడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ వివాదానికి మూలం ఎక్కడ పడిందంటే G7 శిఖరాగ్ర సమావేశంలో మొన్న జరిగినటువంటి సందర్భంగా ట్రంప్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇద్దరి మధ్య ఉప్పు నిప్పు అన్నట్టుగా మారిపోయాయి. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ యొక్క ఉత్సాహభరితంగా G7 ఈ యొక్క సమావేశాలు ముగిసిన తర్వాత ఈ సమావేశంలో ఇరాన్తో శాంతి ఒప్పందం పైన ట్రంప్ తీసుకున్న నిర్ణయం పైన పలువురు నేతలు భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం చేసినా చివరికి అంతా సర్దుకుపోయారు. కానీ సమావేశం ముగిసిన వెంటనే మెలోనీని నేరుగా ట్రంప్ను లక్ష్యం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో మయామిలో జరగవలసినటువంటి యుఎస్ ఇటలీ బిజినెస్ ఫోరంను ఇటలీ విదేశాంగ శాఖ రద్దు చేసుకుంది. ఈ ఫోరంలోని అమెరికా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పాక్స్ సిలికా అనే కీలక ఖనిజాల ఒప్పందం పైన కూడా ఇటలీ అధికారికంగా సంతకం చేయాల్సి ఉంది. తాజా విభేదాలతో ఆ ఒప్పందం భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా మారింది. ఇంకా వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి కూడా ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. నిజానికి 2025లో ట్రంప్ తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి యూరోప్లోని చాలామంది నేతలు ఆయనతో నేరుగా ఘర్షణకు దిగడం నష్టదాయకమని భావిస్తూ వచ్చారు. గతంలో ట్రంప్ మెలోనీ అందాన్ని పొగిడినప్పుడు దానిపై విమర్శలు వచ్చినా కూడా ఆమె మౌనంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆమె వైఖరి పూర్తిగా మారింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, యూకే ప్రధాని కిర్ స్టార్మర్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ వంటి నేతలు ట్రంప్తో విభేదించినా సర్దుకుపోయే ధోరణితోనే ప్రదర్శించారు. కానీ మెలోనీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. ఇప్పుడు G7లో ఆయన చేసినటువంటి కామెంట్లతో ఒక్కసారిగా తను బరస్ట్ అయిపోయారు. ఇన్ని రోజుల పాటు భరించినటువంటి మెలోనీ ఇక తగ్గేదే లేదన్నట్టుగా ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూ అతన్ని ఢీకొట్టేందుకే నేరుగా సిద్ధపడింది. వచ్చే ఏడాది ఇటలీలో జరగనున్న ఎన్నికల మెలోనీ వ్యూహం మార్చుకోవడానికి కారణమంటూ మరికొందరు చెప్తున్నా కూడా సహనం కోల్పోయిన తర్వాత ఇప్పుడు మెలోనీ ఈ రకంగా మారిందంటూ మరికొందరు చెప్తున్నారు. యూరోప్లో ట్రంప్కు కీలుబొమ్మ అనే ముద్ర తన రాజకీయ భవిష్యత్తుకు నష్టం చేస్తుందని ఆమె గ్రహించినట్టు మరికొందరు వాదిస్తున్నారు. ట్రంప్ను బహిరంగంగా సవాలు చేయడం వల్ల ఓటర్ల వద్ద మంచి మార్కులు కొట్టేయచ్చు అనేటువంటి కొత్త సిద్ధాంతం అంటూ కూడా మరికొందరు కూడా అంటున్నారు. ఏదేమైనా కూడా నిన్న మొన్నటి వరకు సన్నిహితంగా ఉన్నటువంటి వీరు ట్రంప్ మాట్లాడేటువంటి మాటలు మన G7 సదస్సు తర్వాత తను నా దగ్గరికి వచ్చి బతిలాడింది, నన్ను ఫోటో దిగడానికి బ్రతిమలాడింది అని చెప్పేసి ఇచ్చాను ఫోటో అని రకరకాలుగా ఒక దేశ ప్రధాని మాట్లాడినప్పుడు తన సహనం కోల్పోయింది ఇంకా మెలోనీ. అంతకుముందు చాలాసార్లు చిన్న చిన్న ఇలాంటి ఇబ్బందులు ఉన్నా పట్టించుకొని మెలోనీ ఈసారి మాత్రం తన సహనాన్ని కొనిపోయి ట్రంప్కు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించినటువంటి పరిస్థితి ఏర్పడింది. అది కాస్త ఇప్పుడు రెండు దేశాల మధ్య తీవ్రమైనటువంటి పరిస్థితిని ఏర్పడేలాగా చేసింది. ఎందుకంటే మిత్ర దేశాలు ఇటలీ, అమెరికా సుదీర్ఘకాలం నుంచి మిత్ర దేశాలుగా ఉన్నాయి. అక్కడ అధినేతలు కూడా మిత్రులుగా ఉన్నటువంటి పరిస్థితి. అలాంటిది ఒకసారికి ఇప్పుడు ఉప్పు నిప్పుగా మారినటువంటి పరిస్థితులు రాజేశాయి మెలోనీ వ్యాఖ్యలతోటి. మరి రాబోయే రోజులలో వీరిద్దరి మధ్య నెలకొన్నటువంటి ఈ వైరస్ సద్దుమణుగుతుందా లేక ఇంకా మరింతగా పెరుగుతుందా అనేది వేచి చూడాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన ఇప్పుడు తన మిత్రురాలైనటువంటి మెలోనీ ఇటలీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది ట్రంప్కి. యూరోప్లో ట్రంప్కు అత్యంత సన్నిహితంగా ఆయన విధానాలకు మద్దతుదారుగా పేరొందినటువంటి ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఇప్పుడు ఆయన పైన తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. ట్రంప్ ఒక అబద్ధాల కూరని, మిత్రులను కాదని శత్రువులకు వంత పాడతారంటూ ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేకాక
నవంబర్లో మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ పడిపోతున్నటువంటి ఈ పాపులారిటీని, తన పాపులారిటీని చూసుకోవాలంటూ ట్రంప్కు చురకలంటించారు. G7 దేశాల నేతల్లో మరెవరు చేయని సాహసాన్ని మెలోని చేయడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ వివాదానికి మూలం ఎక్కడ పడిందంటే G7 శిఖరాగ్ర సమావేశంలో మొన్న జరిగినటువంటి సందర్భంగా ట్రంప్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇద్దరి మధ్య ఉప్పు నిప్పు అన్నట్టుగా మారిపోయాయి. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ యొక్క ఉత్సాహభరితంగా G7 ఈ యొక్క సమావేశాలు ముగిసిన తర్వాత ఈ సమావేశంలో ఇరాన్తో శాంతి ఒప్పందం పైన ట్రంప్ తీసుకున్న నిర్ణయం పైన పలువురు నేతలు భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం చేసినా చివరికి అంతా సర్దుకుపోయారు. కానీ సమావేశం ముగిసిన వెంటనే మెలోనీని నేరుగా ట్రంప్ను లక్ష్యం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో మయామిలో జరగవలసినటువంటి యుఎస్ ఇటలీ బిజినెస్ ఫోరంను ఇటలీ విదేశాంగ శాఖ రద్దు చేసుకుంది. ఈ ఫోరంలోని అమెరికా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పాక్స్ సిలికా అనే కీలక ఖనిజాల ఒప్పందం పైన కూడా ఇటలీ అధికారికంగా సంతకం చేయాల్సి ఉంది. తాజా విభేదాలతో ఆ ఒప్పందం భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా మారింది. ఇంకా వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి కూడా ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. నిజానికి 2025లో ట్రంప్ తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి యూరోప్లోని చాలామంది నేతలు ఆయనతో నేరుగా ఘర్షణకు దిగడం నష్టదాయకమని భావిస్తూ వచ్చారు. గతంలో ట్రంప్ మెలోని అందాన్ని పొగిడినప్పుడు దానిపై విమర్శలు వచ్చినా కూడా ఆమె మౌనంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆమె వైఖరి పూర్తిగా మారింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, యూకే ప్రధాని కిర్ స్టార్మర్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ వంటి నేతలు ట్రంప్తో విభేదించినా సర్దుకుపోయే ధోరణితోనే ప్రదర్శించారు. కానీ మెలోని మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. ఇప్పుడు G7లో ఆయన చేసినటువంటి కామెంట్లతో ఒక్కసారిగా తను బరస్ట్ అయిపోయారు. ఇన్ని రోజుల పాటు భరించినటువంటి మెలోని ఇక తగ్గేదే లేదన్నట్టుగా ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూ అతన్ని ఢీకొట్టేందుకే నేరుగా సిద్ధపడింది. వచ్చే ఏడాది ఇటలీలో జరగనున్న ఎన్నికల మెలోని వ్యూహం మార్చుకోవడానికి కారణమంటూ మరికొందరు చెప్తున్నా కూడా సహనం కోల్పోయిన తర్వాత ఇప్పుడు మెలోని ఈ రకంగా మారిందంటూ మరికొందరు చెప్తున్నారు. యూరోప్లో ట్రంప్కు కీలుబొమ్మ అనే ముద్ర తన రాజకీయ భవిష్యత్తుకు నష్టం చేస్తుందని ఆమె గ్రహించినట్టు మరికొందరు వాదిస్తున్నారు. ట్రంప్ను బహిరంగంగా సవాలు చేయడం వల్ల ఓటర్ల వద్ద మంచి మార్కులు కొట్టేయచ్చు అనేటువంటి కొత్త సిద్ధాంతం అంటూ కూడా మరికొందరు కూడా అంటున్నారు. ఏదేమైనా కూడా నిన్న ఉన్నటి వరకు సన్నిహితంగా ఉన్నటువంటి వీరు ట్రంప్ మాట్లాడేటువంటి మాటలు మన G7 సదస్సు తర్వాత తను నా దగ్గరికి వచ్చి బతిలాడింది, నన్ను ఫోటో దిగడానికి బ్రతిమలాడింది అని చెప్పేసి ఇచ్చాను ఫోటో అని రకరకాలుగా ఒక దేశ ప్రధాని మాట్లాడినప్పుడు తన సహనం కోల్పోయింది ఇంకా మెలోని. అంతకుముందు చాలాసార్లు చిన్న చిన్న ఇలాంటి ఇబ్బందులు ఉన్నా పట్టించుకొని మెలోని ఈసారి మాత్రం తన సహనాన్ని కొనిపోయి ట్రంప్కు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించినటువంటి పరిస్థితి ఏర్పడింది. అది కాస్త ఇప్పుడు రెండు దేశాల మధ్య తీవ్రమైనటువంటి పరిస్థితిని ఏర్పడేలాగా చేసింది. ఎందుకంటే మిత్ర దేశాలు ఇటలీ, అమెరికా సుదీర్ఘకాలం నుంచి మిత్ర దేశాలుగా ఉన్నాయి. అక్కడ అధినేతలు కూడా మిత్రులుగా ఉన్నటువంటి పరిస్థితి. అలాంటిది ఒకసారికి ఇప్పుడు ఉప్పు నిప్పుగా మారినటువంటి పరిస్థితులు రాజేశాయి మెలోని వ్యాఖ్యలతోటి. మరి రాబోయే రోజులలో వీరిద్దరి మధ్య నెలకొన్నటువంటి ఈ వైరస్ సద్దుమణుగుతుందా లేక ఇంకా మరింతగా పెరుగుతుందా అనేది వేచి చూడాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన ఇప్పుడు తన మిత్రురాలైనటువంటి మెలోని ఇటలీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది ట్రంప్కి. యూరోప్లో ట్రంప్కు అత్యంత సన్నిహితంగా ఆయన విధానాలకు మద్దతుదారుగా పేరొందినటువంటి ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని ఇప్పుడు ఆయన పైన తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. ట్రంప్ ఒక అబద్ధాల కూరని, మిత్రులను కాదని శత్రువులకు వంత పాడతారంటూ ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేకాక నవంబర్లో మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ పడిపోతున్నటువంటి ఈ పాపులారిటీని, తన పాపులారిటీని చూసుకోవాలంటూ ట్రంప్కు చురకలంటించారు. G7 దేశాల నేతల్లో మరెవరు చేయని సాహసాన్ని మెలోని చేయడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ వివాదానికి మూలం ఎక్కడ పడిందంటే G7 శిఖరాగ్ర సమావేశంలో మొన్న జరిగినటువంటి సందర్భంగా ట్రంప్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇద్దరి మధ్య ఉప్పు నిప్పు అన్నట్టుగా మారిపోయాయి. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ యొక్క ఉత్సాహభరితంగా G7 ఈ యొక్క సమావేశాలు ముగిసిన తర్వాత ఈ సమావేశంలో ఇరాన్తో శాంతి ఒప్పందం పైన ట్రంప్ తీసుకున్న నిర్ణయం పైన పలువురు నేతలు భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం చేసినా చివరికి అంతా సర్దుకుపోయారు. కానీ సమావేశం ముగిసిన వెంటనే
మెలోనీని నేరుగా ట్రంప్ను లక్ష్యం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో మయామిలో జరగవలసినటువంటి యుఎస్ ఇటలీ బిజినెస్ ఫోరంను ఇటలీ విదేశాంగ శాఖ రద్దు చేసుకుంది. ఈ ఫోరంలోని అమెరికా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పాక్స్ సిలికా అనే కీలక ఖనిజాల ఒప్పందం పైన కూడా ఇటలీ అధికారికంగా సంతకం చేయాల్సి ఉంది. తాజా విభేదాలతో ఆ ఒప్పందం భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా మారింది. ఇంకా వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి కూడా ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. నిజానికి 2025లో ట్రంప్ తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి యూరోప్లోని చాలామంది నేతలు ఆయనతో నేరుగా ఘర్షణకు దిగడం నష్టదాయకమని భావిస్తూ వచ్చారు. గతంలో ట్రంప్ మెలోని అందాన్ని పొగిడినప్పుడు దానిపై విమర్శలు వచ్చినా కూడా ఆమె మౌనంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆమె వైఖరి పూర్తిగా మారింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, యూకే ప్రధాని కిర్ స్టార్మర్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ వంటి నేతలు ట్రంప్తో విభేదించినా సర్దుకుపోయే ధోరణితోనే ప్రదర్శించారు. కానీ మెలోని మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. ఇప్పుడు G7లో ఆయన చేసినటువంటి కామెంట్లతో ఒక్కసారిగా తను బరస్ట్ అయిపోయారు. ఇన్ని రోజుల పాటు భరించినటువంటి మెలోని ఇక తగ్గేదే లేదన్నట్టుగా ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూ అతన్ని ఢీకొట్టేందుకే నేరుగా సిద్ధపడింది. వచ్చే ఏడాది ఇటలీలో జరగనున్న ఎన్నికల మెలోని వ్యూహం మార్చుకోవడానికి కారణమంటూ మరికొందరు చెప్తున్నా కూడా సహనం కోల్పోయిన తర్వాత ఇప్పుడు మెలోని ఈ రకంగా మారిందంటూ మరికొందరు చెప్తున్నారు. యూరోప్లో ట్రంప్కు కీలుబొమ్మ అనే ముద్ర తన రాజకీయ భవిష్యత్తుకు నష్టం చేస్తుందని ఆమె గ్రహించినట్టు మరికొందరు వాదిస్తున్నారు. ట్రంప్ను బహిరంగంగా సవాలు చేయడం వల్ల ఓటర్ల వద్ద మంచి మార్కులు కొట్టేయచ్చు అనేటువంటి కొత్త సిద్ధాంతం అంటూ కూడా మరికొందరు కూడా అంటున్నారు. ఏదేమైనా కూడా నిన్న మొన్నటి వరకు సన్నిహితంగా ఉన్నటువంటి వీరు ట్రంప్ మాట్లాడేటువంటి మాటలు మన G7 సదస్సు తర్వాత తను నా దగ్గరికి వచ్చి బతిలాడింది, నన్ను ఫోటో దిగడానికి బ్రతిమిలాడింది అని చెప్పేసి ఇచ్చాను ఫోటో అని రకరకాలుగా ఒక దేశ ప్రధాని మాట్లాడినప్పుడు తన సహనం కోల్పోయింది ఇంకా మెలోని. అంతకుముందు చాలాసార్లు చిన్న చిన్న ఇలాంటి ఇబ్బందులు ఉన్నా పట్టించుకొని మెలోని ఈసారి మాత్రం తన సహనాన్ని కొనిపోయి ట్రంప్కు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించినటువంటి పరిస్థితి ఏర్పడింది. అది కాస్త ఇప్పుడు రెండు దేశాల మధ్య తీవ్రమైనటువంటి పరిస్థితిని ఏర్పడేలాగా చేసింది. ఎందుకంటే మిత్ర దేశాలు ఇటలీ, అమెరికా సుదీర్ఘకాలం నుంచి మిత్ర దేశాలుగా ఉన్నాయి. అక్కడ అధినేతలు కూడా మిత్రులుగా ఉన్నటువంటి పరిస్థితి. అలాంటిది ఒకసారికి ఇప్పుడు ఉప్పునిప్పుగా మారినటువంటి పరిస్థితులు రాజేశాయి మెలోని వ్యాఖ్యలతోటి. మరి రాబోయే రోజులలో వీరిద్దరి మధ్య నెలకొన్నటువంటి ఈ వైరస్ సద్దుమణుగుతుందా లేక ఇంకా మరింతగా పెరుగుతుందా అనేది వేచి చూడాలి.